నమస్తే, దిస్ ఇస్ చక్రి. వెల్కమ్ టు ది నేకెడ్ ట్రూత్. ప్రతిసారి నేను స్టూడియో నుంచి రిపోర్ట్ చేస్తూ ఉంటాను, కానీ ఈసారి ఫీల్డ్లోకి వచ్చాను. దాని వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అట్ ప్రెజెంట్ నేను ఉన్నటువంటి లొకేషన్ మీరు చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఒక అద్భుతమైనటువంటి కాలనీ, చాలా ప్లాండ్ కాలనీ అండ్ దాదాపు 70 ఇళ్ళు ఉన్నాయి. అండ్ మిషన్ భగీరథ పైప్ లైన్ అండ్ మనం చూసినట్లయితే అక్కడ కరెంట్ పోల్స్, దాదాపు 70 ఇళ్ళు, ఒక అందమైన కాలనీ. ఇలాంటి కాలనీ మనకి ప్రతి ఊళ్ళో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. అండ్ ఆ కాలనీలో ఇళ్ళని మనం గమనించినట్లయితే ఆ పక్కన ఉన్నటువంటి 700 గజాల్లో ఉన్నటువంటి ఇల్లు గుర్రం అనసూయ గారిది. ఆ 700 గజాల్లో ఒక 85 గజాల్లో పాపం ఆవిడ రేకుల షెడ్ వేసుకున్నారు, మిగతాది ఖాళీగా ఉంచుకున్నారు. అండ్ మరొక పక్కన ఇల్లు చూసినట్లయితే 700 గజాల ఇల్లు, అది గుర్రం కమలమ్మ గారిది. ఆ 700 గజాల్లో దాదాపు 240 గజాల్లో ఇల్లు కట్టుకున్నారు. ఆ పక్కన స్థలాన్ని ఖాళీగా వదిలేశారు. అండ్ మరొక ఆ రెండింటిని పక్కన పెట్టి ఇంకొక పక్కకు వచ్చినట్లయితే మనకి గొట్టుముక్కల మంజుల గారి ఇల్లు మనకు కనబడుతుంది. అది దాదాపు ఒక 720 గజాల ల్యాండ్. అందులో దాదాపు 400 గజాలు ఇల్లు కట్టుకున్నారు ఆవిడ, 300 గజాలని వాకిలు వదిలేశారు. చాలా బ్యూటిఫుల్ హౌస్, మీరు చూడొచ్చు. అలాంటి ఇల్లు మనకు కూడా ఉండాలని కోరుకుంటాం. మీరు కూడా కట్టుకోండి, బాగుంటుంది. ఎందుకు నవ్వుతున్నారు? ఇది జోక్ కాదు, చాలా సీరియస్. ఇది గవర్నమెంట్ అధికారులు ధృవీకరించినటువంటి ప్లాన్ ఇళ్ళు. ఇక్కడ దాదాపు 10 ఏళ్ల పైబడి ఇక్కడ ఉంటున్నారని చెప్పి వీళ్ళంతా కూడా ఫోటోలతో సహా ప్రూఫ్స్ తీసుకుని గవర్నమెంట్ అధికారులు ప్రూవ్ చేసినటువంటి, రెగ్యులరైజ్ చేసినటువంటి ఇళ్ల గురించి నేను చెప్తూ ఉన్నాను. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి గోల్మాల్ జరిగిందో, ఎవరు ఈ గోల్మాల్ వెనుకున్నారు, లేని కాలనీని సృష్టించింది ఎవరు, లేని ఇళ్లను గాలిలో కట్టింది ఎవరు, ఎవరి హస్తం దీని వెనుకుంది, ఈ వ్యవహారం అంతా బయటికి రాకుండా నొక్కిపెట్టింది ఎవరు, ఈ అన్నిటి ప్రూఫ్స్తో బిగ్ టీవీ ది నేకెడ్ ట్రూత్ మీ ముందుకు వస్తుంది. సూర్యాపేట కలెక్టరేటుకు కూతవేటు దూరం. సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారికి కొండ మాత్రమే అడ్డం. ఆ పక్కనే 96 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలం. కొండను తవ్వేస్తే డైరెక్ట్గా మెయిన్ రోడ్ కనెక్షన్. దాన్ని ఎలాగైనా కొట్టేయాలనుకున్న అప్పటి అధికార పార్టీ నేతలు బడా స్కెచ్ వేశారు. కేసీఆర్ హయాంలో ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్కి ఇచ్చిన జీవో 58, జీవో 59లను అడ్డం పెట్టుకుని పెద్ద స్కామ్కు తెరలేపారు. లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపించారు. దొంగ సర్టిఫికెట్లు, దొంగ బిల్లులు తయారు చేశారు. 10 ఏళ్లకు పైగా అక్కడే నివాసం ఉంటున్నట్టు ఫోటోలు కూడా సృష్టించారు. తమకు కావలసిన వాళ్లకు కావలసినంతన్నట్టుగా పల్లీ బఠానీల్లా ఈ ఖాళీ స్థలాన్ని పంచుకున్నారు. అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి వేసిన ఈ స్కెచ్లో అంతా మాయే. మేం ఊరికే ఈ విషయాన్ని చెప్పడం లేదు, పక్కా ఆధారాలు బిగ్ టీవీ చేతిలో ఉన్నాయి. సూర్యాపేటలో ప్రభుత్వ భూముల్ని కొట్టేసిన గద్దలెవరో చూసే ముందు అసలు జీవో 58, 59 ఏంటో ఒకసారి చూద్దాం. ఎప్పటి నుంచో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి వాటిపై హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో జీవో 58, 59లను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 125 గజాల్లోపు స్థలం ఉంటే దాన్ని ఉచితంగా అక్కడ నివాసం ఉంటున్న వారికి రెగ్యులరైజ్ చేస్తారు. 125 గజాలకు పైన ఉంటే విస్తీర్ణాన్ని బట్టి నిర్ణీత ధర చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తారు. ఈ 2 జీవోలను అడ్డం పెట్టుకుని రెచ్చిపోయింది సూర్యాపేట గ్యాంగ్. సూర్యాపేట పక్కనే ఉండి ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసిన కూడకూడ గ్రామ శివార్లలో సర్వే నెంబర్ 126లో ఉన్న భూమిని తమ ప్లాన్ కోసం సెలెక్ట్ చేసుకుంది. కొండ అడ్డంగా ఉండడంతో అక్కడ ఖాళీ స్థలం ఉందన్న విషయం చాలా మందికి తెలీదు. అందుకే సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేదికగా మంత్రాంగం నడిచింది. ప్రభుత్వ స్థలంలో ఒక్క ఇల్లు లేకపోయినా కనీసం రోడ్లు, ప్లాట్లుగా డివైడ్ కాకున్నా అక్కడ ఏకంగా పెద్ద కాలనీ ఉన్నట్టే పేపర్లపై సృష్టించారు. వాళ్లకు నచ్చిన వాళ్ల పేర్లు రాసుకున్నారు. జీవో 58, 59 కింద ఇల్లు ఉందో లేదో చెక్ చేసి సర్టిఫై చేయాల్సింది రెవెన్యూ ఇన్స్పెక్టర్. కానీ అంతా అప్పటి మంత్రి మనుషులే అని ఆయన అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. తహసీల్దార్, ఆ తర్వాత కలెక్టర్ కళ్లు మూసుకుని సంతకాలు పెట్టేశారు. అయితే అప్లికేషన్లు పెట్టే సమయంలో చేసిన పొరపాట్లే జగదీష్ రెడ్డి మనుషులను అడ్డంగా బుక్ చేశాయి. ఆల్రైట్, హియర్ ఐ యామ్. మనం ఫీల్డ్లో చూసాం, అక్కడ వాస్తవంగా భూమి ఏంటి, ఎలా ఉంది, అసలు ఏం చేశారనేది అక్కడికి వెళ్ళి చూసాం మనం. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి పెడదాం.
సూర్యాపేట జిల్లా శివంల మండలంలో జరిగిన ఈ ఘరానా స్కామ్కు సంబంధించిన విషయాలన్నీ ఆర్టీఐ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. స్థలం రెగ్యులరైజ్ చేయాలంటూ వాళ్ళు పెట్టుకున్న దరఖాస్తులన్నీ ఇప్పుడు బిగ్ టీవీ చేతిలో ఉన్నాయి. ఇందులో కొన్ని అప్లికేషన్లను శాంపిల్ కోసం చెక్ చేద్దాం. ఇవన్నీ చూడండి. ఫస్ట్ మనం చూడాల్సిన అప్లికేషన్ ముదిరెడ్డి అనిల్ రెడ్డి. ఈయన మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన క్యాంప్ ఆఫీసును మెయింటైన్ చేసేదంతా ఈ అనిల్ రెడ్డి. అందుకే కాబోలు ఏకంగా 2 చోట్ల సైట్లను రెగ్యులరైజ్ చేసేశారు. మొదటి దరఖాస్తు మీద సర్వే నెంబర్ 126లో 200 చదరపు గజాల భూమిని ఆక్రమించినట్టుగా ఉంది. కానీ అది ఎక్కడా అన్న వివరాలు లేవు. ప్రూఫ్ కోసం అన్నట్టు 2013లో గ్రామ పంచాయతీకి చెల్లించినట్లుగా ఓ ఇంటి పన్ను బిల్లును సృష్టించారు. మరో నెల రోజుల తర్వాత ఇంకో అప్లికేషన్ పెట్టారు. కుడకుడ గ్రామంలోనే సర్వే నెంబర్ 110లో 220 చదరపు గజాల స్థలం తన కబ్జాలో ఉందని, దాన్ని రెగ్యులరైజ్ చేయమని దరఖాస్తు చేశారు. దీనికి ప్రూఫ్గా సూర్యాపేట మున్సిపాలిటీకి కట్టిన ఓ ట్యాక్స్ రిసీట్ను పెట్టారు. ఇలా ఒకే వ్యక్తికి 2 చోట్ల రెగ్యులరైజ్ చేయొచ్చా, ప్రభుత్వ భూమిని అప్పనంగా అప్పగించేయొచ్చా? కానీ అధికారులు రెగ్యులరైజ్ చేసేశారు. ఎందుకంటే అప్పటి మంత్రిగారి మనిషి కాబట్టి. ఇక మరో అప్లికేషన్ ఎల్క హరీష్. కుడకుడలో 225 గజాల స్థలం నాదే అంటూ అప్లికేషన్ పెట్టేశాడు. ఓ రేకుల షెడ్డు ముందు నిలబడి అది తనదే అని రెగ్యులరైజ్ చేయమని అన్నాడు. ఆ అప్లికేషన్ చూసి మురిసిపోయి అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఏమీ లేని చోట కనీసం షెడ్డు కూడా వేయకుండానే షెడ్డు వేసినట్టు ఫోటోను సృష్టించడం, అధికారులు వెరిఫై చేయకుండానే క్రమబద్ధీకరించడం చూస్తుంటే ఏదో మతలబు జరిగిందనిపిస్తోంది కదూ. ఎస్, ఈ ఎల్క హరీష్ ఎవరో తెలుసుకుంటే మీ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఈయన మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి రైట్ హ్యాండ్. ఆయన ప్రాపర్టీస్ అన్నీ చూసుకునేది హరీషే అని సూర్యాపేటలో పబ్లిక్ టాక్. దీన్ని బట్టి ఈ సైట్ ఎలా దక్కిందో ఎవరికైనా అర్థమైపోతుంది. నెక్స్ట్ చూడాల్సింది జీడి శారద. 200 గజాల స్థలంలో రేకుల షెడ్డు తనకుందంటూ అప్లికేషన్ పెట్టుకుంది. 2012 నుంచే ఇక్కడ ఉంటున్నట్లు, అందుకు సాక్ష్యంగా 2013లో గ్రామ పంచాయతీకి కట్టినట్టుగా బిల్లును జత చేసింది. ఈ అప్లికేషన్ కూడా ఆమోదించేశారు అధికారులు. ఆమెకు రెగ్యులరైజ్ చేసేశారు. కనీసం అక్కడ నిజంగా ఆమె చెబుతున్నట్టు ఇల్లు ఉందా లేదా అన్నది చెక్ చేయలేదు. అప్లికేషన్లో పెట్టిన సర్వే నెంబర్ 126లో అసలేముందో కూడా చూడలేదు. కారణమేంటో తెలుసా? ఆమె భర్త జెడ్పీటీసీ కావడం. ఆ ఒక్క కారణంతోనే విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆమె చేతుల్లో పెట్టేశారు. ఇక సూర్యాపేటతోనే సంబంధం లేని వ్యక్తి కూడా ఇక్కడ స్థలం ఆక్రమించుకుని ఉన్నట్టు దరఖాస్తు పెడితే దానికి స్టాంప్ వేసేశారు. కుడకుడ గ్రామంలోని సర్వే నెంబర్ 126లో 150 గజాల స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నానని, దాన్ని క్రమబద్ధీకరించాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు ఎరకల కౌశిక్ రెడ్డి. ఈయన ఓ రేకుల షెడ్డు ముందు నిలబడి ఫోటో తీసి పెట్టేశాడు. 2012 నుంచి అక్కడ ఉంటున్నట్టుగా, ఆ ఇంటికి 2013లో కట్టినట్లుగా ఓ ఇంటి పన్ను బిల్లును పెట్టేశాడు. కానీ ఆయన ఆధార్ కార్డులో అడ్రస్ ఖమ్మం జిల్లాలో ఉంది. అప్లికేషన్లో కూడా ప్రస్తుతం ఖమ్మంలోనే ఉన్నానని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకో చిత్రం ఏంటంటే, ఈయన పుట్టింది 1994లో, సూర్యాపేటలో స్థలం ఆక్రమించుకుంది 2012లో. అంటే 18 ఏళ్లకే కబ్జాలు చేశాడన్నమాట. ఇంత దారుణంగా ఉన్న ఈ అప్లికేషన్ చూసిన ఏ అధికారికైనా డౌట్ రావాలి. కానీ రాలేదు. ఎందుకంటే అప్లికేషన్ను కనీసం చెక్ చేయలేదు కాబట్టి. అలా పరిశీలించకుండానే స్థలాన్ని రెగ్యులరైజ్ చేశారు. దీనికి రీజన్ ఆయన జగదీష్ రెడ్డికి దగ్గరి బంధువు కావడం. ఈ లిస్టులోనే మరో పేరు శంకరమద్ది నిరంజన్ రెడ్డి. ఈయన పేరిట 131 గజాల స్థలాన్ని రెగ్యులరైజ్ చేశారు. 2013లో గ్రామ పంచాయతీకి కట్టినట్టుగా ఓ ఇంటి పన్ను రసీదును, ఎక్కడో పాడుబడ్డ ఓ గది ముందు దిగిన ఫోటోను సాక్ష్యంగా పెట్టాడు. దాన్ని కూడా అప్రూవ్ చేసేశారు. కారణం, ఈ శంకరమద్ది నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి పిఏ కావడం. అప్పుడు మంత్రి హోదాలో ఆయన చక్రం తిప్పుతుంటే కింది స్థాయిలో అంతా చక్కదిద్దేది ఈ నిరంజన్ రెడ్డి. వీళ్ళందరిది ఓ లెక్క అయితే, ఇంకాస్త స్పెషల్ గుర్రం ఫ్యామిలీ కొట్టేసిన ల్యాండ్. సూర్యాపేటలో గుర్రం సత్యనారాయణ రెడ్డి అంటే చాలా మందికి చాలా క్లారిటీ ఉంది. ఏకంగా 3 పెద్ద బిట్లను తన ఫ్యామిలీ పేరిట ఆయన కొట్టేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
కావాలంటే ఈ డాక్యుమెంట్లు చూడండి. ఈ అప్లికేషన్ గుర్రం కమలమ్మది. ఆవిడ గుర్రం సత్యనారాయణ రెడ్డికి స్వయాన తల్లి. కుడక్కుడ గ్రామంలోని సర్వే నెంబర్ 126లో 700 చదరపు గజాల స్థలాన్ని తాను ఆక్రమించుకున్నానని, అందులో 240 గజాల్లో ఇల్లు కూడా కట్టుకున్నట్టు దరఖాస్తు పెట్టుకుంది. 2015లో గ్రామ పంచాయతీకి కట్టుకున్నట్టు ఓ బిల్లును అప్లికేషన్లో పెట్టుకుంది. కానీ చిత్రం ఏంటంటే 240 గజాల స్థలంలో ఇల్లుందని చెప్పిన ఆమె ఫోటో మాత్రం 50 గజాల్లో కూడా లేని ఓ రేకుల షెడ్డు ముందు దిగడం. ఈ స్థలాన్ని కూడా రెగ్యులరైజ్ చేసేశారు. ఆ పక్కనే నాకు స్థలం ఉందంటూ గుర్రం సత్యనారాయణ రెడ్డి చిన్నమ్మ గుర్రం అనసూర్య కూడా 700 గజాలను రెగ్యులరైజ్ చేయమని అప్లికేషన్ పెట్టింది. దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత నాకు కావాలంటూ గుర్రం రవీందర్ రెడ్డి కూడా 150 గజాల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు పెట్టాడు. అంటే ఒక్క గుర్రం కుటుంబమే 1550 గజాల స్థలాన్ని కొట్టేసిందన్నమాట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే గుర్రం అనసూర్య పెట్టిన అప్లికేషన్లో సమర్పించిన విద్యుత్ కనెక్షన్ డీటెయిల్స్. అందులో చూస్తే ఆమె ఇల్లు మూసీ కాలువ పక్కన ఉన్నట్టు క్లియర్గా ఉంది. కానీ సర్వే నెంబర్ 126లో ఎక్కడా కాలువ లేనేలేదు. అంటే కుడకుడలో ఉన్న ఒరిజినల్ ఇంటి పత్రాలను పెట్టి ప్రభుత్వ ల్యాండ్ కొట్టేశారన్న విషయం చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఈ సైట్లో ఇలాంటి చిత్రాలు ఎన్నో. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ సల్మాకు 133 గజాలు, ఎంపీపీ తమ్ముడి భార్య నెమ్మది మరియమ్మకు 150 గజాలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఊటుకూరి మాధవికి 150 గజాలు, జగదీష్ రెడ్డిని ఎవరన్నా ఏమైనా అంటే వాట్సాప్లో విరుచుకుపడే సారంగుల కరుణశ్రీకి 133 గజాలు, జగదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కు కాపలా ఉండే కీసర వేణుగోపాల్కు 150 గజాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. అసలు స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్న గొట్టెముక్కల మంజుల ఇంటి స్టోరీ గురించి మరొకసారి చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో చాలా మతలబులు ఉన్నాయి. 706 గజాల స్థలం తన పేరిట రెగ్యులరైజ్ చేయాలంటే ఆవిడ దరఖాస్తు పెట్టుకుంది. ఆమె సమర్పించిన పత్రాలు నా చేతిలో ఉన్నాయి, మనం చూడొచ్చు. ఈజీ కావచ్చు, అలాగే అప్లికేషన్ ఫామ్ కావచ్చు, కరెంట్ బిల్లు, ఇక పంచాయతీ ఆఫీస్ నుంచి తీసుకుంది, మున్సిపల్ బిల్లు, గ్రామ పంచాయతీ కార్యాలయం కుడకుడ గ్రామ పంచాయతీ నుంచి తీసుకుంది, అలాగే దానికి సంబంధించిన అనుసంధానమైన చెక్స్, గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్నటువంటి మరొక బిల్లు, అలాగే ఈసీ రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఇక రిజిస్ట్రేషన్ పత్రాలకు వచ్చాం మనం. రిజిస్ట్రేషన్ పత్రాలు చూసేటప్పటికి మాకు డౌట్ వచ్చింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఒక ల్యాండ్కి సంబంధించి మళ్ళీ రెగ్యులరైజ్ చేయాలని ఎందుకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి వచ్చిందనే దగ్గర మాకు డౌట్ వచ్చింది. దాంతో ఇంకొంచెం డీప్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ అబ్జర్వేషన్ మీకు కూడా చూపించబోతూ ఉన్నాను. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్న తర్వాత మళ్ళీ రెగ్యులరైజ్ చేయాలంటూ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి, సో ఆ రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉన్న మతలబ్ ఏంటి, ఒకసారి రిజిస్ట్రేషన్ పత్రాన్ని ఆ అప్లికేషన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది అప్లికేషన్లో మనం చూడొచ్చు ఆవిడ ఇక్కడ నమోదు చేసినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ 706 గజాలు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గొట్టిపుక్కల మంజులకి సంబంధించినటువంటి ల్యాండ్ 706 గజాలు అని చెప్పి. ఇక రిజిస్ట్రేషన్ పెట్టుకున్నటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. దాంట్లో ఉన్న మతలబ్ ఏంటో కూడా చూద్దాం. సో లెట్స్ ప్లే రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించినటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. సో రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఇది ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్లో మనం చూసినట్లయితే అసలు విషయం బయటకు వచ్చుద్ది. సో ఈ సెకండ్ పేపర్లో మనం చూడొచ్చు రిజిస్ట్రేషన్ పత్రాల్లో 330 గజాలు కనపడుతుంది మనకు అక్కడ. సో ఇక్కడ 706 గజాలు, అది 330 గజాలు. 330 గజాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ల్యాండ్ 706 గజాలు ఎలా అయింది అప్లికేషన్లో? సో రిజిస్ట్రేషన్ కోసం పెట్టినటువంటి రిజిస్ట్రేషన్ ప్రూఫ్గా పెట్టినటువంటి పత్రాలు ఒక ల్యాండ్కి సంబంధించినవి, అప్లికేషన్ పెట్టుకున్నది మరొక ల్యాండ్. మనం చెప్తున్నటువంటి ఈ గోల్మాల్ చేసినటువంటి ల్యాండ్కి కూడా ల్యాండ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఇది. ఆ రిజిస్ట్రేషన్ మాత్రం వేరే దగ్గరది, అది 330 గజాలు. దానికి సంబంధించి అసలు ఏ పత్రాలు పెట్టారు అనేది కూడా చెక్ చేయకుండా అధికారులు దీన్ని అప్రూవ్ చేసేసారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి గోల్మాల్ జరిగిందో, అధికారులు ఎంత చిత్తశుద్ధితో పనిచేశారు. బిగ్ టీవీ పరిశీలించినటువంటి అప్లికేషన్స్లో చోటు చేసుకున్న మరో తప్పు, బ్లండర్ ఇది చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిందే సరే ఇదంతా కరెక్టే అని అనుకుంటే, ఫర్ సపోజ్ వాళ్ళు చేసినటువంటి రూల్స్ ప్రకారమే ఇక్కడ రూల్ని అతిక్రమించి పెట్టినటువంటి అప్లికేషన్ మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా 2014కి ముందు ఆక్రమించుకున్నటువంటి భూముల రెగ్యులరైజేషన్ మాత్రం జరగాలని ముందుగా అనుకున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు, లోకల్ నేతల ఒత్తిడితోటి దాన్ని 2018కి మార్చారు. సరే మార్చారు, 2018కి
ముందు ఉన్నటువంటి వాటిని రెగ్యులరైజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇక్కడ అప్లికేషన్లో మనకేం కనబడుతుంది 2019. సో వాళ్ళు ఇచ్చినటువంటి రూల్నే వాళ్ళు అతిక్రమించి చేసినటువంటి అప్లికేషన్ని వాళ్ళు అప్రూవ్ చేశారు. సో ఇక్కడ ఒక పెద్ద బ్లండర్ ఇది. సో 2019లో రిజిస్ట్రేషన్ అయినటువంటి పత్రాలు. సో ఆ పత్రాల్లో మనం 2019 క్లియర్గా చూడొచ్చు, దాన్ని కూడా అప్రూవ్ చేసేసారు. సో ఎంత దారుణంగా, ఎంత గుడ్డిగా వీటిని అప్రూవ్ చేసి వాటిని రెగ్యులరైజ్ చేశారనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇది మరొక ప్రూఫ్. సాధారణంగా అధికారులు ఇంత గుడ్డిగా డీల్ చేస్తారు. ఫర్ సపోజ్ తీసుకుందాం, అంటే అధికారులు ఎవరైనా కావచ్చు, అంత గుడ్డిగా డీల్ చేయరు. ఒక సామాన్య వ్యక్తి ఇలాంటి అప్లికేషన్ పెడితే కనుక ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు, వాళ్ళ మీద కంప్లైంట్లు కూడా చేస్తారు. కానీ ఇన్ని అప్లికేషన్లు ఇంత గుడ్డిగా బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపోయారంటే వాళ్ళ మీద ఏదో హస్తం పనిచేసింది, ఏదో ఒక ప్రెషర్ పనిచేసింది, ఓ పెద్ద తలకై దీని వెనకాల ఉందనేది సూర్యాపేటలో చెప్పుకుంటున్నటువంటి విషయం. రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ప్రభుత్వ భూములను కొట్టేసిన వాళ్ళే ఇక్కడ చాలామంది అంటే ఆల్మోస్ట్ ఆ పెద్ద మనిషి అనుచరులుగా ఉన్నారు. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, సూర్యాపేటలో అందరికీ తెలిసినటువంటి, అందరూ మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి. సో ఆ జగదీష్ రెడ్డి పేరే ఇప్పుడు క్లియర్గా వినబడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళందరిలో కూడా మ్యాక్సిమం 90% మంది ఆయన అనుచరులే ఉన్నారు. కుడకుడ గ్రామంలో స్కెచ్ ఇలా వేస్తే పక్కనే ఉన్న గాయంవారిగూడెంలో జరిగిన స్టోరీ ఇంకో టైప్. దాదాపు ఎకరం స్థలాన్ని అప్పటి మంత్రి అండదండలతో ఒకే ఫ్యామిలీ కొట్టేసింది. ధరావత్ శారదాబాయి, వైఫ్ ఆఫ్ చంద్రభాను, తన కబ్జాలో 1900 గజాల స్థలం ఉందని రెగ్యులరైజ్ చేయాలని దరఖాస్తు చేసింది. ఈవిడితో పాటే 1000 గజాల స్థలం కబ్జా చేశానని ధరావత్ వర్షిణీ భాను, డాటర్ ఆఫ్ చంద్రభాను, మరో 1000 గజాల స్థలం కబ్జా చేశానని ధరావత్ సందీప్ కుమార్, సన్ ఆఫ్ చంద్రభాను దరఖాస్తులు చేసుకున్నారు. వీళ్ల ముగ్గురిది ఒకటే కుటుంబం. అంతా కలిసి 3900 గజాల స్థలాన్ని కొట్టేశారు. ఈ స్థలం తమ కబ్జాలో ఉన్నట్టు, ఇంటి పన్ను కట్టినట్టు బిల్లు పెట్టారు. దానిపై ఉన్న సంతకం మాత్రం సర్పంచ్ది. ఇలా ఇంటి పన్ను బిల్లుపై సంతకం పెట్టే అర్హత సర్పంచ్కి ఉండదు, పంచాయతీ కార్యదర్శి చేయాలి. కానీ ఆయన బదులు సర్పంచ్తో పెట్టించారంటేనే ఇందులో ఏదో గోల్మాల్ ఉందన్న సంగతి అర్థమైపోతుంది. ఇన్ని అక్రమాలు చేశాక మీడియాకు తెలియకుండా ఉంటుందా? దీనిపై స్టోరీలు రాయకుండా ఉంటారా? ఈ విషయంపై కూడా క్యాంప్ ఆఫీసులో చర్చ జరిగింది. ఈ అరాచకంలో వాళ్లను ఇరికించేస్తే అందరం సేఫ్గా ఉండొచ్చనుకున్నారు. పేపర్లు, టీవీలు, యూట్యూబ్ ఛానళ్లు ఇలా యాక్టివ్గా ఉండే దాదాపు 20 మంది రిపోర్టర్లకు తలా కొంత స్థలాన్ని ఇందులో ఇచ్చేశారు. వాళ్లతోనూ దరఖాస్తులు పెట్టించి రెగ్యులరైజ్ చేసేశారు. దీంతో వాళ్ల మైకులు మూగబోయాయి, పెన్నులకు మూతలు పడిపోయాయి. తప్పు చేసిన వాడు ఎక్కడో దగ్గర తప్పటడుగు వేయకుండా ఉండడు. అదే డౌట్తో పరిశోధించిన బిగ్ టీవీ టీంకు కొన్ని ఆసక్తికర ఆధారాలు దొరికాయి. అవే రెగ్యులరైజేషన్ పేరుతో పెట్టిన దరఖాస్తుల్లో పెట్టిన ఆస్తి పన్ను బిల్లులు. 2013లో కుడకుడ గ్రామ పంచాయతీకి కట్టినట్టు దాదాపుగా అందరూ బిల్లులు పెట్టుకున్నారు. అయితే దీనికోసం ఓ బిల్ బుక్ను సృష్టించి ఎవరికి వారు బిల్లులు రాసేసుకున్నారు. ఇందులోనే ఆర్డర్ మిస్ అయింది. సాధారణంగా పంచాయతీల్లో ఒక ఏడాదంతా ఒకే తరహా బిల్ బుక్ను మెయింటైన్ చేస్తారు. నెంబర్ సిరీస్ కూడా కంటిన్యూగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది సపరేట్ బిల్ బుక్లు ప్రింట్ చేసుకోవడంతో ఒక బిల్లుకు మరో బిల్లుకు పొంతం లేకుండా పోయింది. అక్కడ దొరికిపోయారు వాళ్ళు. ఈ బిల్ చూడండి, సంక్రమద్ది నిరంజన్ రెడ్డిది. ఏప్రిల్ 15, 2013న కట్టిన ఈ బిల్ నెంబర్ 168. ఈ లెక్కన ఏప్రిల్ 1ని ఎవరైనా బిల్లు కట్టి ఉంటే బిల్ నెంబర్ ఎంత ఉండాలి? 168 కన్నా తక్కువే ఉండాలి. కానీ జీడీ శారద అప్లికేషన్లో పెట్టిన బిల్ చూడండి, ఏప్రిల్ 1, 2013న కట్టిన ఈ బిల్ నెంబర్ ఏకంగా 429. అంతేకాదు, అసలు నిరంజన్ రెడ్డి బిల్లుకు జీడీ శారద బిల్లుకు అసలు పోలికే లేదు. డిజైన్ కూడా మారిపోయింది. వీళ్ల సంగతి అలా ఉంటే ఇక నెమ్మాది మరియమ్మ పెట్టిన బిల్లులో ఉన్న డేట్ జూన్ 16, 2013. కానీ ఆ రోజు ఆదివారం. సండే రోజు డ్యూటీలు చేసి బిల్లులు వసూలు చేసేవాళ్లు మన మధ్య ఉన్నారా? లేనే లేరు. అసలు ఇవన్నీ ఫేక్ బిల్స్ అని చూపించగలిగే అసలైన ఆధారం ఇప్పుడు చూడండి. ఇది 2013లో కుడకుడ పంచాయతీలో ఉపయోగించిన బిల్ మోడల్. మొత్తం 14 రకాల పన్నుల వివరాలు ఇందులో ఉన్నాయి. దీని డిజైన్, దీని మీద ఉన్న స్టాంప్ అన్నీ అప్పట్లో ఉపయోగించినవి. కానీ సర్కార్ భూమిని కొట్టేయడానికి వేసిన స్కెచ్లో భాగంగా సమర్పించిన బిల్లుల్లో ఒక్కటి కూడా ఇలా లేదు. అసలు 2013లో ఫార్మాట్ ఇలా ఉందన్న సంగతి కూడా వాళ్ళకి తెలీదు.
అందుకే వాళ్లకు దొరికిన ఓ బిల్లును చూసి దాన్ని కాపీ కొట్టేశారు. పంచాయతీ కార్యదర్శిగా సంతకం కూడా తమకు తెలిసిన వాళ్లతో పెట్టించేసుకున్నారు. అందుకే ఒరిజినల్ బిల్లులో ఉన్న సంతకానికి నకిలీ బిల్లులో ఉన్న సంతకానికి పోలికే లేదు. పంచాయతీ బిల్లులు ఎలా ఉన్నాయో చూశాం కదా. ఇప్పుడు అప్లికేషన్లో పెట్టిన కొన్ని ఫోటోలు చూద్దాం. వీళ్ల అరాచకం మరో రేంజ్లో కనిపిస్తుంది. ముందుగా చూడాల్సింది మంత్రి పిఏ నిరంజన్ రెడ్డిది. ఈ ఫోటో జాగ్రత్తగా చూడండి. ఎక్కడో దిగిన ఫోటోను ఈ ఇంటి ముందు అతికించినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక గుర్రం సత్యనారాయణ రెడ్డి సోదరుడు రవీందర్ రెడ్డి ఫోటో చూడండి. ఇది నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్. ఇంత క్లియర్గా అతికించినట్టు కనిపిస్తున్నా అధికారుల కళ్లకు మాత్రం అది తెలియలేదు. ఇంతకు మించిన అరాచకం ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోస్. అప్పటికప్పుడు వేసినట్టున్న ఈ టెంట్ ముందున్న ఈ 2 ఫోటోలు చూడండి. పర్సన్స్ వేరు, కానీ సేమ్ టెంట్. ఇంత దారుణంగా ఫోటోలు పెట్టినా అప్లికేషన్లను ఎలా ఆమోదించారు? అలాంటిదే ఇంకోటి చూడండి. ఈ 2 మహిళల ఫోటోలు కూడా అప్లికేషన్లో దొరికాయి. జాగ్రత్తగా చూస్తే అసలు విషయం మీకే అర్థమవుతుంది. ఒకే ఇంటి ముందు యాంగిల్ మార్చి ఫోటోలు తీసి పెట్టేశారు. దీనికి మించిన మరికొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ గుడిసెను, దాని ముందున్న వ్యక్తిని చూడండి. సరే, ఇదే ఇంట్లో ఆయన 10 ఏళ్లుగా ఉంటున్నారనుకుందాం. మరి ఇంకో అతను పెట్టిన అప్లికేషన్లో కూడా అదే ఇల్లు ఎలా వచ్చింది? ఆ ఫోటోను జాగ్రత్తగా చూస్తే అసలు ఆ ఇంటి ముందు దిగిన ఫోటో కాదని కూడా తెలిసిపోతుంది. ఇంటి ఫోటోను తెచ్చుకుని ఫోటోషాప్లో ఎడిట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, పంక్చర్ షాప్ ముందు, రోడ్డు పక్కన వేసుకున్న టెంట్ ముందు ఇలాంటి చిత్ర విచిత్ర ఫోటోలు కూడా ల్యాండ్ కోసం పెట్టుకున్న అప్లికేషన్లలో ఎన్నో. అసలు కాసేపు కూడా కూర్చోలేని ఈ ఇంట్లో ఉన్నానంటూ అప్లికేషన్ పెట్టిన ఈ వ్యక్తిని చూడండి. ఆయన వెనుకున్న గుడిసెలో ఎవరైనా కాపురం ఉండగలరా? ఇంకో ఫోటో చూడండి. ఈ రేకుల వెనుక బతుకుతున్నట్టు అప్లికేషన్ పెట్టడం, దాన్ని అధికారులు ఆమోదించడం అంతా పెద్ద డ్రామాలా లేదు? ఏదో మొక్కుబడికి పెట్టాలి కాబట్టి పెట్టినట్టుగా ఈ అప్లికేషన్లు లేవు. ఇలాంటి అక్రమాలను అరికట్టడానికే కదా జనం డబ్బుతో అధికారులకు జీతాలిచ్చేది. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? వేటికి ఆశపడి ఈ అప్లికేషన్లను ఆమోదించినట్టు? సూర్యాపేటలో ఇలా రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ప్రభుత్వ భూములను కొట్టేసిన వాళ్లే ఎక్కువ. చెప్పాలంటే ఇదో ఆర్గనైజ్డ్ క్రైమ్. తప్పని తెలిసి చేసిన గోల్మాల్ వ్యవహారం. అర్హులకు దక్కాల్సిన ప్రభుత్వ భూమిని తమకు కావాల్సినట్లు మాజీ మంత్రి అనుచరులు ఎలా పనిచేసుకున్నారో ఈ ఇష్యూలో క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సామాన్యులు ఇలాంటి దరఖాస్తులు పెడితే అధికారులు ఆమోదిస్తారా? ఖచ్చితంగా ఆమోదించరు. చెత్తబుట్లోకి విసిరేస్తారు. అన్నీ బాగుంటేనే మన ఆమోదం పొందుతుందో లేదో డౌట్. అలాంటిది ఇన్ని లొసుగులతోటి, ఇన్ని లిటిగేషన్లతోటి పెడితే చెత్తబుట్టలో పడేస్తారు. కానీ సూర్యాపేటలో ఆమోదించారు అంటే అందరి వేళ్లు చూపించేది అప్పటి మంత్రి, ఇప్పటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వైపే. ఆయన చెప్పారు కాబట్టి అధికారులు ఆమోద ముద్ర వేశారనేది అక్కడి టాక్. జగదీష్ రెడ్డి గారు, మీరేమంటారు? అక్రమంగా మీ అనుచరులు కొట్టేసిన ఈ భూముల విషయంలో ఏం చేయబోతున్నారు? ఇది ది నేకెడ్ ట్రూత్ సూర్యాపేట్ ఫైల్స్. మరిన్ని అంశాలతో మరో నేకెడ్ ట్రూత్లో కలుద్దాం. స్టే ట్యూన్. For more videos like this, subscribe Big TV channel.